షాద్నగర్ దళిత మహిళపై దాడి కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మహిళపై దాడి చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు సైబరాబాద్ సిపి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, వివరాలేంటి? యశ్రవంతి, దళిత మహిళపై 3rd డిగ్రీ ప్రయోగించిన కేసుకు సంబంధించి ఇది షాద్నగర్ పిఎస్ పరిధిలో జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అంటే యాక్చువల్గా నిన్ననే సైబరాబాద్ సిపి అవినాష్ మహాంత్రి అటు డిఐ ఎవరైతే ఉన్నారో ఆ మహిళపై 3rd డిగ్రీ ప్రయోగించిన డిఐ రామ్రెడ్డిని నిన్న రాత్రి అటాచ్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సో దాంతోపాటు ఇటు ఏసీపీ రంగస్వామికి ఈ కేసు పైన డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి, అది కూడా విత్ ఇన్ ఏ డేలో పూర్తిగా రిపోర్ట్ ఇవ్వాలని నిన్న సిపి ఆదేశించాడు. సో దాంతో విచారణ ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం సో వీళ్ళు ఆ మహిళ పైన దాడి చేసింది, 3rd డిగ్రీ ప్రయోగించింది నిజమేనని తను రిపోర్ట్ ఇవ్వడంతో ఇటు డిఐ షాద్నగర్ డిఐ రామ్రెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుల్స్ పైన సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి. దీనిలో ఈ 5 కానిస్టేబుల్స్లో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. సో యాక్చువల్గా ఈ లాస్ట్ మంత్ 24th రోజు ఈ ఘటన జరిగింది. సో ఆ రోజు యాక్చువల్గా వాళ్ళ ఎదురింటిగా ఉన్న వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది. బంగారం పోయి దొరికిన తర్వాత వాళ్ళ ఇంటి ముందర దొరికింది. సో ఈ టైంలో వీళ్ళు ఆపోజిట్గా ఉన్న వాళ్ళే తీశారంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో వీళ్ళపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అలాగే బాధిత మహిళ వాళ్ళ అబ్బాయి 13 years బాయ్ జగదీష్ అనే వాళ్ళ అబ్బాయి ముగ్గురిని స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్లిన అనంతరం వాళ్ళ హస్బెండ్ను తిరిగి ఇంటికి పంపించేశారు. వాళ్ళ బాబు అలాగే మదర్ వాళ్ళిద్దరిని స్టేషన్లోనే ఉంచుకుంటూ midnight 2 o'clock వరకు ఆమె పైన ఆమెను 3rd డిగ్రీ ప్రయోగించారంటూ ఆమె ఆరోపణలు చేసింది. సో ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు పోలీసులు. ఎవరికీ తెలియకుండా అక్కడ వాళ్ళే ట్రీట్మెంట్ చేయించారు. ట్రీట్మెంట్ అనంతరం ఆమెను తిరిగి ఇంటికి పంపించారు. సో ఇంటికి వెళ్ళిన టైంలో కూడా వాళ్ళు సీరియస్గా ఆ మహిళకు బాధిత మహిళకు చెప్పారు, మీరు ఈ ఇష్యూ పైన ఎవరికైనా చెప్తే బాగోదు, మీ పైన మళ్ళీ కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో వేస్తామంటూ కూడా వాళ్ళని బెదిరించారంటూ కూడా ఆ మహిళ ఆరోపణలు చేస్తుంది. సో యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి ఆమె పైన కంప్లైంట్ వచ్చినప్పుడు సో యాక్చువల్గా లేడీస్ని నైట్ టైంలో అసలు పిఎస్లో ఉంచుకోకూడదు, పిఎస్లో విచారణ చేయకూడదు, నెక్స్ట్ డే మార్నింగ్ పిలుచుకొని చేయాలి. కానీ ఆ రోజు నైట్ పిలుచుకున్నారు, నైట్ అంతా ఉంచుకున్నారు పోలీసులు. ఆ తర్వాత ఆమె పైన దాడి చేశారు, 3rd డిగ్రీ ప్రయోగించారంటూ ఆమె చెప్తుంది. సో ఈ ఘటన పైనే చాలా వరకు ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆమె నడవలేని స్థితిలో ఇంటికి వచ్చింది. సో అప్పుడు విషయం అంతా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత బయటకు తెలియడంతో ఇది డిఐ రామ్రెడ్డితో పాటు 5 కానిస్టేబుల్స్ ఆమె పైన 3rd డిగ్రీ ప్రయోగించారని బయటకంతా తెలిసింది. సో ఆ తర్వాత నిన్నంతా ఈ ఇష్యూ పైన అటు గవర్నమెంట్ కూడా స్పందించింది. ఎవరైతే ఈ ఘటనకు బాధ్యులయ్యారో వాళ్ళను సస్పెండ్ చేయాలి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా గవర్నమెంట్ రెస్పాండ్ అవడంతో అటు సైబరాబాద్ సిపి నిన్ననే అటాచ్ చేశాడు. అతన్ని అటు సైబరాబాద్ కమిషనరేట్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ తర్వాత దీనిపైన థరోగా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా ఏసీపీకి ఆ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ఈరోజు దానిపైన రిపోర్ట్ రావడంతో డిఐ రామ్రెడ్డితో పాటు మొత్తం 5 కానిస్టేబుల్స్ను కూడా ఈ షాద్నగర్ పిఎస్కు సంబంధించిన 5 కానిస్టేబుల్స్ కూడా ఇటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఫర్దర్గా ఇంకా యాక్షన్ ఏమైనా ఉంటే తీసుకోవాల్సింది ఫర్దర్గా తీసుకుంటాం, ప్రస్తుతానికైతే వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా సైబరాబాద్ సిపి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. శ్రవంతి. రైట్ సదాత్.